ప్రస్తుతం రాజకీయ మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అధికార పక్షం అయితే కేటీఆర్ బామ్మర్ది అలాగే కేటీఆర్తో పాటు ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళంతా కూడా డ్రగ్స్ సేవించారని చెప్పి, అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఆ డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్తో పాటు ముఖ్యంగా విదేశీ మద్యం కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం కూడా ఉన్నాయని చెప్పి కూడా అధికార పార్టీ అయితే ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రతిపక్షం కూడా అధికార పార్టీ ఆరోపణలు అయితే తీవ్రంగా తిప్పికొడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా అది డ్రగ్ పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ అంటూ కూడా ప్రతిపక్ష నేతలు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి ఇవాళ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియాతో చిట్ చాట్లో కొన్ని హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో తామంతా కూడా పార్టీ అంటే చిచ్చుబుడ్లు అవి కాలుస్తాం, వారు మాత్రం డ్రగ్స్ అని సారా బుడ్లు అని తమకు తెలియదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాము. అలాగే ఏ తప్పు చేయనప్పుడు ఈ జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఎందుకు పారిపోయారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ కేసులో మనం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నాము. రాజ్ పాకాల తాజాగా మోకిలా పోలీస్ స్టేషన్కు కొద్దిసేపటి కిందటే వచ్చారు. ఆయన పోలీసుల ముందైతే విచారణకు హాజరవనున్నారు. ఆయనతో పాటు ఆయన లాయర్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం శనివారం అర్ధరాత్రి బయటకు వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని అదంతా చూసేసరికి కూడా వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ ఫామ్ హౌస్ దీంట్లో ఈ పార్టీలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళని కొంతమందిని ఒక్కొక్కరిని రోజుకి 5గురిని పిలిచి విచారించడం ఇట్లా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో తనను అటు విచారణకు ఇప్పుడే పిలవద్దు, తనను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా రాజ్ పాకాల కేటీఆర్ బామ్మర్ది ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టు కూడా 48 గంటల పాటు రాజ్ పాకాలను స్టేషన్కు పిలవద్దు అంటూ కూడా హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. సో దానికి తగ్గట్లుగానే రాజ్ పాకాలకు ఇచ్చిన 48 గంటల గడువు అయితే మంగళవారంతో ముగిసింది. కాబట్టి బుధవారం కొద్దిసేపటి కిందట ఆయన మోకిలా పోలీస్ స్టేషన్కు తన లాయర్తో కలిసి వచ్చారు. సో ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా రాజ్ పాకాల ఇచ్చే స్టేట్మెంటే ప్రధానంగా కీలకం కానుంది. ఎందుకంటే ఆ జన్వాడ ఫామ్ హౌస్ అనేది కూడా ప్రస్తుతం అది ఆయన పేరు మీద ఉంది, రాజ్ పాకాల పేరు మీద ఉంది. ఆయనే వీళ్ళందరికీ డ్రగ్ పార్టీ ఇచ్చారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో ఇప్పటికే A1గా అంటే ఈ మొత్తం వ్యవహారంలో A1గా రాజ్ పాకాలను చేర్చారు. అలాగే A2గా ఆయన సాఫ్ట్వేర్ సంబంధించిన ఒక యజమాని విజయ్ మద్దూరిని A2గా పెట్టారు. కాబట్టి ఇందులో ప్రధానంగా ఇప్పుడు A1గా ఉన్న రాజ్ పాకాల స్టేట్మెంట్ అయితే కీలకం కానుంది. అలాగే A2గా ఉన్న విజయ్ మద్దూరి ఇప్పటికే ఆయన క్లియర్గా చెప్పారు, తాను ఇక్కడికి వచ్చిన తర్వాతే తనకు రాజ్ పాకాలనే కొకైన్ ఇచ్చినట్లుగా కూడా ఆయనకు పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ప్రస్తుతం అయితే విజయ్ మద్దూరి అయితే ప్రస్తుతానికి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయన అందుబాటులో లేడు. ఇప్పటికే ఆయన ఇంట్లో కూడా సోదాలు చేశారు. అలాగే ఆయన ఇంటికి 41 CRPC నోటీసులు కూడా అంటించారు. సో మరోపక్క మనం చూసుకుంటే ఆ రోజు ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు దాడి చేసిన సమయంలో ఆయన తన ఫోన్కు బదులు అక్కడున్న వేరే మహిళ ఫోను పోలీసులకి అప్పచెప్పడంతో ఆ ఫోన్ ఎవరిదైతే ఉందో ఆ సదరు మహిళ ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి తన ఫోన్ కోసం ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. ఆ తర్వాత వ్యవహారం మొత్తం పోలీసులకి క్లియర్గా అర్థమయ్యి ఆ సమయంలో అంటే విజయ్ మద్దూరి తన ఫోన్ ఇవ్వకుండా వేరే మహిళ ఫోన్ ఇచ్చారని చెప్పి కూడా పోలీసులు అయితే గుర్తించారు. సో ఆ ఫోన్ కనుక విజయ్ మద్దూరి దగ్గర ఉన్న దాచిన ఫోన్ ఏదైతే ఉందో అది కనుక రాబట్టగలిగి ఆ ఫోన్ కనుక తీసుకొని దాంట్లో ఉన్న వ్యవహారాలు మొత్తం రాబట్టగలిగితే కనుక ఈ వ్యవహారంలో మొత్తం వెనక ఎవరున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం బయటికి లాగచ్చు అనే దీనిలో పోలీసులు అయితే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే రాజ్ మద్దూరి నివాసంలో పోలీసులు అయితే తనిఖీలు కూడా చేపట్టారు. బట్ ఆయన లేకపోవడంతో అలాగే ఆ ఫోన్ కూడా లేకపోవడంతో పోలీసులు అయితే వెనుదిరిగిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇక తాజాగా రాజ్ పాకాల మోకిలా పోలీస్ స్టేషన్కి తన లాయర్తో కలిసి రావడంతో ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుంది. గత 2 రోజులుగా ఈ చడు చెప్పుడు లేని జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం మరొకసారి ఈ హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజ్ పాకాల ఇచ్చే స్టేట్మెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే విజయ్ మద్దూరి ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఆయన కూడా పట్టుకున్న తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్ అంటే ముఖ్యంగా A1 A2 వీళ్ళిద్దరూ A1 A2గా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ జన్వాడ ఫామ్ హౌస్ కేసులో ఈ వ్యవహారం మొత్తం మరింత అంటే దర్యాప్తుకి మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా మరోపక్క చూసుకుంటే ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొరియా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. దీపావళికి ముందే తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలుతాయి అంటూ కూడా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. సో ఈ క్రమంలోనే దీపావళికి కరెక్ట్గా ఒక 3-4 రోజుల ముందుగానే కేటీఆర్ బామ్మర్దికి సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ రాజ్ పాకాలకు సంబంధించిన ఫామ్ హౌస్ పైన పోలీసులు రైడ్ చేయటం, అక్కడంతా డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీ జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు అంటాం. ఆ తర్వాత ప్రతిపక్షాలు అది డ్రగ్స్ పార్టీ కాదు, రేవ్ పార్టీ కాదు, అది కేవలం ఒక ఫ్యామిలీ పార్టీ. దీపావళి సందర్భంగా ఫ్యామిలీ సభ్యులంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి వచ్చి ఈ ఒక వేడుక జరుపుకుంటున్న పరిస్థితి సందర్భంలో పోలీసులు ఇట్లా కావాలని అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా చేశారు అని చెప్పి కూడా ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపిస్తున్నారు. నిజంగా అది ఒక రేవ్ పార్టీ కానీ లేకపోతే డ్రగ్ పార్టీ కానీ అయితే
అక్కడ మహిళలు అలాగే వృద్ధులు చిన్నపిల్లలు ఎందుకు ఉంటారు అంటూ కూడా ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. బట్ దీనిపైన అధికార పక్షం మాత్రం ఇది ఖచ్చితంగా రేవ్ పార్టీనే, కేటీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ కూడా అందులో పాల్గొన్నారు. సమాచారం ముందస్తుగా తెలుసుకున్న కేటీఆర్ ఆ జన్వాడ ఫామ్ హౌస్ నుంచి జంప్ అయ్యారంటూ కూడా ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే కేటీఆర్ బామర్ది రాజ్ పాకాల ఆయన మోకిలా పోలీస్ స్టేషన్కు తన లాయర్తో వచ్చారు. ఆయన పోలీసుల ముందు ఏం మాట్లాడతారు, పోలీసులు ఆయన నుంచి ఎటువంటి సమాచారం రాబడతారు అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ కేసులో ఈ మొత్తం వ్యవహారంలో A1గా ఉన్న రాజ్ పాకాల ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు అయితే దర్యాప్తు మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో సర్వత్రా కూడా రాజ్ పాకాల ఇచ్చే స్టేట్మెంట్ పైన, అలాగే విజయ్ మద్దూరి ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు కాబట్టి ఆయన కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. అలాగే ఆయన ఫోన్ కోసం కూడా పోలీసులు అయితే ఇప్పటికే తనిఖీలు చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఆయన ఫోన్ దొరకడంతో పాటు విజయ్ మద్దూరి కూడా అదుపులోకి గనక తీసుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఈ ఫామ్ హౌస్ వ్యవహారం వెనక ఇంకా ఎవరున్నారు ఏంటి అంటే మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే హైకోర్టు ఆదేశాల మేరకు 48 గంటల వరకు కూడా ఆయన పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదు. ఆ గడువు అయితే ముగిసింది, మంగళవారంతో ఆ గడువు ముగిసింది. కాబట్టి బుధవారం మధ్యాహ్నం కొద్దిసేపటి కిందటే ఆయన మోకిలా పోలీస్ స్టేషన్కి తన లాయర్తో వచ్చారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు అతన్ని ఏం ప్రశ్నిస్తారు, ఇతను ఏం సమాధానాలు ఇస్తాడు అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరి దృష్టి కూడా రాజ్ పాకాలపైనే పడిందని చెప్పుకోవచ్చు.